నల్లమల ఒక ఒక మైదాన ప్రాంతాల్లో ఉంటుంది, కానీ మీకు ఆ ప్రాంతం మీరు ఎలాగ అడ్జస్ట్ అయ్యారు మరి? మాకు చాలామందికి ఏంటంటే నల్లమలనే హార్డ్ అనిపిస్తుంది. అవునా? విపరీతమైన రాళ్ళు, వాటర్ సోర్స్ తక్కువ, ముఖ్యంగా ప్రజలతో సంబంధాలు చాలా పరిమితం. ఏఓబిలో ఎక్కినా కొద్దీ నీకు మెత్తటి మట్టి ఉంటుంది, మెత్తటి మట్టి, వాతావరణం కూడా చల్లటి వాతావరణం ఉంటుంది, నీకు స్లోగా వెళ్తే అలుపు రాదు. ఇక మానసిక స్థితి ఏంటంటే ఎంఎల్ఎం మెడిసిన్ ఉన్నంత కాలం ఏదైనా పనిచేయదు. అదే అంటుంటాడు సాకేత్. ఒక ఆయన అడిగాడట సాకేత్కి, మీరు ఇంత వీక్గా ఉన్నారు, మీరు ఎట్లా పనిచేస్తున్నారంటే మాకు మంచి మెడిసిన్ ఉందండి అని అన్నట్టు. ఏ మెడిసిన్ అంటే ఎంఎల్ఎం అంట. అంటే ఏంటంటే మార్క్సిజం లెనిజం మావిజం, ఈ మెడిసిన్ ఉన్నంత కాలం ఎవరు వదిలిపెట్టలేరు అని చెప్పి. అది ఉన్నంతకాలం అంటే తిండి ఒకటి నల్లమల కంటే బెటర్ ఫుడ్డే, కాకపోతే ఏంటంటే కొంత అడ్జస్ట్ కావాలి. అక్కడ దొరికేది నేచురల్ ఫుడ్, సామలు, తైదలు, ఇక్కడ తైదాడు సోళ్ళు, తర్వాత బియ్యము, మంచి బెటరు తిండి ఉంటుంది. భాష మెయిన్ సమస్య. అనేక రకాల తెగలు కదా, ఒడియా, నూకదూర, రాన, బగత, కువ్వి, కొటియా. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 32 తెగల్లో దాదాపు ఒక 20 తెగల వరకు ఏఓబిలో ఉంటాయి. ఇంకా ఒడిశాకి వెళ్తే ఏంటంటే ఇంకెక్కువ కనిపిస్తుంటాయి అన్నట్టు. ఒక 10 గ్రామాల లోపల 10 రకాల తెగలు కనిపిస్తుంటాయి. కలిసిమెలిసి బతుకుతున్నటువంటిది ఉంటుంది. చిన్న తేడాలు అంటే మేము కొంచెం పెద్ద అనేటువంటిది ఒకటి ఉంటుంది, కానీ కలిసిమెలిసి బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అది కొద్దిగా అంటే పని చేయాలనుకుంటే. అంటే మీరు ఆ పరిస్థితిని అలవాటు చేసుకోవడానికి ఎన్ని నెలలు పట్టింది? అంటే టైం అని చెప్పాను, పనిచేస్తున్న కొద్దీ అక్కడ ఏంటంటే విప్లవోద్యమ ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రజల యొక్క గొప్ప అంటే వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే పార్టీలో పర్సన్ ఈయన గొప్పోడు అనేటువంటి ఫీలింగ్స్ ఉండవు. ఉన్నంతకాలం వాళ్ళకి ఆమోదిస్తారు. ఎందుకంటే వాళ్ళు మేము వెళ్ళింది 1 సంవత్సరం 6 నెలలు వెళ్దాం, కానీ వాళ్ళు ఏంటంటే 80 నుంచి చూసుకుంటూ వస్తున్నారు పార్టీ. పోతారెడ్డి పీరియడ్ లోపల దాదాపు 140 గ్రామాలను తగలబెట్టినారు. పార్టీ చెప్తున్నటువంటిది ఏఓబిలో రిప్రెషను 85 నాటికి పార్టీ బలంగా లేదు. ఆ టైం నాటికి తీవ్రమైనటువంటి నిర్బంధము, చనిపోవడాలు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో సల్వాజుడం ఎలాగో అలాగ ఉంది అనేటువంటిది చెప్తుంటుంది పార్టీ. అంటే మీరు వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో ప్రధాన సమస్య ఏం కనిపించింది? తిండి సమస్య, మెయిన్ సమస్య తిండి సమస్య, గవర్నమెంట్ నిర్లక్ష్యం. అంటే అన్ని సమస్యలే. గాల్కొండ ఏరియా లోపల ఇప్పుడు ఆ పరిస్థితి లేదని నాకు అనిపిస్తుంది. జీరిగంబలు తాగాను, టెంకంబలు తాగాను నేను. అంటే అన్ని ప్రాంతాలు అట్లా లేదు. ముఖ్యంగా ఏజెన్సీలో కొన్ని గ్రామాలు, పాడేరు వైపు వెళ్తే అది లేదు, కానీ నేను పనిచేసిన ప్రాంతంలో మాత్రం ఉండేది. జీరిగంబలు అంటే జీరుగు చెట్టు, కళ్ళు చెట్టు తీసి కలిపి తాగినటువంటి అంబలు. అంత తీవ్రమైన పరిస్థితి ఉండేది. మరి ఆ సమస్యను అధిగమించడానికి మీ వైపు నుంచి ఏ విధంగా కృషి చేశారు? ముఖ్యంగా భూములు, సమిష్టి శ్రమ, భూములు మెయిన్గా సాగులోకి తీసుకురావడం అనేటువంటిది పార్టీ తీసుకొచ్చినటువంటి ప్రోగ్రామ్. నేను వెళ్ళకముందు అక్కడ విప్లవ ప్రజా కమిటీ అంటే జంతన సర్కార్ ఏదైతే అంటారో అక్కడ ఏర్పాటు చేసినారు. అయితే అది సక్సెస్ కాకుండా ఉంది, కానీ అంతకుముందు 95 నుంచి గ్రామరాజ్య కమిటీ నిర్మాణం చేసి భూ పంపిణీ కార్యక్రమం దాదాపు స్టార్ట్ అయింది. పార్టీ వెళ్ళిన తర్వాత ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రాం అడవిని ఆదివాసుల ప్రజలకు చేయడం అనేటువంటిది మెయిన్. దాని నుంచి కొంత సమస్య తగ్గింది. ఇక పార్టీ దాని డెవలప్మెంట్లో ఏంటంటే సాగు భూములను తీసుకురావడం అనేటువంటిది. అప్పుడు ఒక ప్రాబ్లం ఏమంటాడు అంటే, ఇప్పుడు ఉన్న సెక్రటరీ అప్పుడు తను నంబల కేశవరావు, అక్కడ ఫస్ట్ తను ఫౌండర్ ఒక రకంగా, దున్నేవారికే భూమి అనేటువంటిది ఏదుందో ఒక నినాదం తీసుకున్నారు. పీపుల్ చెప్తారు, గుండె దమ్ము ఉండాలి, కొండ పోడు నరకాలి అనేటువంటిది ఒక నినాదం. దాని కిందనే అందరూ సమీకృతులైనారు అనేది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడ నుంచి పోవడం అనేటువంటిది. అయితే అక్కడ చేసిన పొరపాటు ఏంటంటే కంట్రోలింగ్ లేదు. అక్కడ తెలివైనటువంటి మున్సబు వ్యవస్థ, గ్రామ ఆధిపత్య శక్తులు ఎవరుతున్నారో ఎక్కువ నరికించుకుని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. దాంతో ఏమైందని చెప్పేసి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద స్ట్రగల్ చేయాల్సిన పరిస్థితి ఒకటి ఏర్పడింది. అంటే వీటితో పాటు కరువు దాడులు కూడా చేశారు కదా అప్పుడు? అవును, కరువు దాడులు ముఖ్యంగా జీసీసీ మీద, తర్వాత కొన్ని ల్యాండ్ ల్యాడ్స్ అంటే ఇక్కడ ఉన్న టైపు ల్యాండ్ ల్యాడ్స్ ఊహించలేము మనము. ఎక్కువ అంటే వాళ్ళు శ్రమ చేస్తారు, ఎక్కువ శ్రమను దోపిడీ చేస్తారు. శ్రమలో పాల్గొంటూ శ్రమను దోపిడీ చేస్తున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ మీద గవర్నమెంట్ జీసీసీ డిపోల మీద దాడి చేసి వాళ్ళకు చేసినటువంటివి ఉన్నాయి. తర్వాత మెయిన్గా భూమిని అందుబాటులో తీసుకురావడము, దాని నుంచి కొంత మేరకు నివారించగలిగినాం. మెయిన్ సమస్య ఇంకా మౌలిక సమస్యలు, విద్య, వైద్యం.
నేను వెళ్ళినప్పుడు దాదాపు లోపల నేను పనిచేసిన ప్రాంతంలో ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్ లేడు. ఒకే ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్ చీడిపల్లి అని ఒక ఊరు ఉండేది. దాదాపు 120 ఇండ్లు ఉండేటివి, అతి పెద్ద ఊరు. అక్కడ ఒకే ఒక్క స్టూడెంట్ ఉండేవాడు. నేను 2010 నాటికి ఏంటంటే సల్దిగడ్డ అని ఒక ఊరిలో ఒక MBBS చదువుతున్న కుర్రోడిని చూశాను నేను. ఫస్ట్ టైం నాకు ఒక సంతృప్తికరం అనిపించింది. ఇప్పుడు నేను విప్లవోద్యమం నుంచి వచ్చి ఏరియా రిపోర్ట్ కంటిన్యూగా యోగులో భాగం కాబట్టి ప్రతి గ్రామం నుంచి డిగ్రీ చదువుతున్న పిల్లలు ఉన్నారన్నట్టు చాలామంది. ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాళ్ళు నాకు తెలియదు, కానీ ఇంటర్మీడియట్ కామన్ అయిపోయింది. పార్టీ నేను వెళ్ళకముందు అక్కడ స్కూల్స్ ఓపెన్ చేసింది, ఒక 2 స్కూల్స్. దాదాపు ఆ స్కూల్స్కి ఒక 8 గ్రామాల ప్రజలు విద్యార్థులు వచ్చేవాళ్ళు. కొన్ని చెక్ డ్యాముల నిర్మాణాలు అయినాయి. ముఖ్యంగా శుభ్రమైన నీరు కోసం చాలా కార్యక్రమాలు అప్పటికి చేపట్టి ఉన్నది. మేము దాన్ని కంటిన్యూ చేశాం. అంటే ఈ కార్యక్రమంలో నిర్బంధం ఏ విధంగా ఎదుర్కొన్నారు? అంటే ఇప్పుడు పార్టీ చెప్పేది ఏంటంటే పాలిటిక్స్ డెవలప్మెంట్స్ చేయడం అనేటువంటిది చేస్తే అది ఆర్థికవాదంలోకి వెళ్ళిపోతుంది. అందుకే సాకేత్ అనేవాడు ఎప్పటికీ ఏమంటాడంటే, ప్రజలకి రాజకీయాలు చెప్పాలి ఎక్కువగా. నువ్వు ఒక మీటింగ్ ఉన్నది అనుకుంటే 70% పాలిటిక్స్ ఉండాలి, 30% వాళ్ళ సమస్యలు మాట్లాడాలి అంటాడు. అది ఫెయిల్యూర్ అవుతూ వచ్చింది. ఎందుకు అని చెప్పేసి అంటే పాలిటిక్స్తో ఉన్నటువంటి ప్రజలు ఎంత నిర్బంధంగా వచ్చి ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా నిలబడతారు. అదే సమస్యలు మేరకే మాట్లాడినాం అనుకో, సమస్యలు పరిష్కారం అయితే ఆర్థికవాద దృక్పథం ఉంటుంది. నువ్వు పరిష్కరిస్తే తర్వాత ఇంకొకరు పరిష్కరిస్తారు. ఈ విషయం ఇక్కడ సమస్య అయింది మాకు. ఏమైందని చెప్పేసి అంటే గవర్నమెంటు సంస్కరణలు తీసుకురావడం మొదలుపెట్టింది. మేము ఒక 5-6 ప్యాకెట్స్లో జంతన సర్కిల్ ఏర్పాటు చేసాం. దాంట్లో బెటర్గా పనిచేసిన 4. ఈ 4 లోపల మేము ఏమైతే ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటామో అవే సంస్కరణలు గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసేది. కొన్ని ప్యాకెట్స్ వ్యతిరేకించినాయి. ఇన్ని సంవత్సరాలు లేని గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అని చెప్పేసి అని. నిర్బంధము అంటే నేను అనేది ఏంటంటే ఒక్క సాయుధ దాడి అనను. ఒక్క ఊరి మీద 12 రకాల నిర్బంధం స్టార్ట్ అయింది. సంస్కరణలు ఇంప్లిమెంటేషన్ చేసినారు. తర్వాత స్వచ్ఛంద సంస్థలు, మతము, డిపార్ట్మెంటు, చివరికి ఏంటంటే ఒక ఊరు వాళ్ళైతే సంతలకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. మేము పలానా గ్రామం వాళ్ళము అని చెప్పలేని పరిస్థితి. అన్నీ నిలబడ్డారు. తర్వాత సాయుధ దాడి తీవ్రమైన తర్వాత ఎప్పుడు కానీ ఏంటంటే ఒక దాడి పై స్థాయిలో వెళ్ళినప్పుడు దానికి అనుగుణంగా ఎత్తుగడలు లేనప్పుడు ఏంటంటే అక్కడ సమస్య వస్తుంది. దాంట్లో సకాలంలో ఎత్తుగడలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. నాయకత్వం అక్కడ అందుబాటులో ఉండలేని పరిస్థితి, పార్టీలో కొనసాగుతున్న డీవియేషన్స్, వ్యక్తుల లోపల ఉన్నటువంటి డీవియేషన్స్, దీనివల్ల దాదాపు దెబ్బతిన్నది అక్కడ మూమెంటు. కానీ పార్టీ వెళ్ళలేకపోయినా ప్రజలకి, ఎందుకంటే అనేక నిర్బంధాలు చూసుకుంటూ వచ్చారు వాళ్ళు. అంటే మీరు ఇప్పుడు వెళ్ళిన గాలికొండ ఏరియాతో పాటు ఎంతకాలం పనిచేసి తర్వాత ఎక్కడికి వెళ్ళారు? నేను 2003 కమాండర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పుడు 3 దళాలు ఉండే ఒకటే ఏరియా పరిధి లోపల. 2004లో సెక్రటరీ బాధ్యతలు తీసుకున్నాను అక్కడ. 6లో డీసీ మెంబరు జిల్లా కమిటీ బాధ్యతలు అక్కడే తీసుకున్నాను. 10 వరకు అక్కడే పనిచేసాను. 12 వరకు. 2012 వరకు మీరు చేసిన దాడులు ఏమి ఉన్నాయా? పార్టీ ఆదేశాల మేరకే వ్యక్తిగతంగా ఉండవు అంటే కొన్ని కరువు దాడులకు సంబంధించినటువంటి మెయిన్గా నా పరిధి అంటే మిలిటరీ నిర్మాణాలు కూడా ఉండేటివి. మిలిటరీ నిర్మాణాలకు సంబంధించిన దాంట్లో చాలా దాడులు అక్కడ మిలిటరీ స్క్వాడ్స్ చేసేటివి. రవి అని కుడుముల వెంకటరమణ గొప్ప లీడరు, దాదాపు నా ఏజే ఉంటుంది. మంచి ప్రజల లోకల్ వాల్మీకి ప్రజల అభిమానం చొరగొన్న లీడర్, మంచి యాక్టివ్ పర్సన్. తను చాలా వాటికి నాయకత్వం వహించిండు. ముఖ్యంగా కరువు దాడులకు సంబంధించిన విషయం లోపల బాగా ఇన్వాల్వ్. మీకు బాగా గుర్తుండిపోయి ప్రజల కోసం దాడి చేశాను, సంతృప్తికి వచ్చిన దాడి చెప్పండి. ఒక్కటని కాదు, ఒకసారి జీసీసీ డిపో ఆర్వీ నగర్, గూడెం స్టేషన్ క్యాంపు పక్కనే ఆర్వీ నగర్ ఉంటుంది, 1.5 కిలోమీటరు. దాదాపు వర్షంలో ఒక 400 మంది ప్రజలు వెళ్ళి ఆ డిపో మీదకి వెళ్ళేసి డిపో దగ్గర ఉన్నటువంటి అన్ని బియ్యం అని పట్టుకొని వచ్చినటువంటివి ఉన్నాయి. ఇది చాలా అట్లాంటి చీడుగొంది లోపల ఒక భూస్వామి తనకు సంబంధించినటువంటివి ఆక్యుపై చేసుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. 2-3 ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, 2012 వరకు మీరు త్రొట్లో తప్పించుకున్న ఘటనలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. చాలా అంటే దాదాపు ఎర్రచెరువులో ఒక ఫైరింగ్ ఉంది. తర్వాత ఎర్రచెరువుల ఫైరింగ్లో ఉన్నది తులసినూరు అనేటువంటి ఒక ఇన్సిడెంట్ సంబంధించినటువంటి ఫైరింగ్ ఉన్నది.
తర్వాత సల్దిగడ్డ ఒక ఫైరింగ్. అంటే మీకు బాగా గుర్తుండిపోయి ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు వెళ్ళాం అందులోంచి బయటపడ్డాం అన్నది బాగా గుర్తుండిపోయింది ఏమన్నా? 12 వరకు లేదు కానీ 18లో ఉంది. 18లో అంటే అది ఇక ఫైరింగ్స్లో 12 వరకు నల్లమల్లిలో ఒక ఫైరింగ్ ఉన్నది, ఆలాటౌన్ ఫైరింగ్. అది చనిపోతాను అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినాను దాదాపు. ఎలా జరిగింది అది? ఫైరింగ్ దాడి చేయాలనే ఉద్దేశంతో వెళ్ళినటువంటిది. అక్కడ అసాల్ట్ టీంలో 5 మంది ఉంటే 4 చనిపోయారు. దాంట్లో మా కమాండరు లింగన్న అని మంచి పేరు, ఇక్కడ చెయ్యి ఉండదు తనకు. తను కమాండర్ గార్డుగా ఉండేది. నేను తనకు తగిలింది ఫస్ట్, ఒక 2 తూటలు తగిలినాయి. తనను పట్టుకొని రిట్రీట్ అవుతున్న క్రమం లోపల నా కళ్ళ ముందే తను పడిపోయింది. పడిపోయి తన దగ్గర ఉన్నటువంటి వెపన్ నాకు ఇచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అంటే ఇక వెపన్ తీసుకొని వచ్చినాడు. నేను ఇక్కడ నుంచి ఒక 10 గజాల దూరం వరకు వెళ్ళినప్పుడు కొన్ని తూటలు పడి మట్టి మీదకి వస్తున్న సందర్భాలు కనిపించింది. అది అక్కడ ఒకటి అనిపించింది. తర్వాత 18లో ఒక ఇన్సిడెంట్ సంబంధించి. 18 ఎలా జరిగింది? అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్, కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఆంధ్ర బలగాలకు ఒడిశా సంబంధించినటువంటిది, ముఖ్యంగా సాకేత్, ఉదయ్ ఇద్దరు ఉన్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్. దాని నుంచి పెద్ద ఎత్తున బలగాలు కటాఫ్లోకి ప్రవేశించినాయి. అయితే ప్రజల యొక్క పాత్ర గొప్పగా చెప్పుకోవాలి. ఇక్కడ రూడకోట అని మాకు జరిగిన ఇన్సిడెంట్కి అక్కడికి దాదాపు నడుచుకుంటూ వస్తే ఒక 2.5 గంటల 3 గంటల ప్రయాణం ఉంటుంది. అక్కడ స్టార్ట్ అయినటువంటి బలగాలకు దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చీడిగొందని ఒక ఊరు ఉంటుంది, చీపురుగొంది అని. అక్కడ రాగానే అక్కడ ప్రజలు చూసినారు. చూసి వాళ్ళు బైక్ తీసుకొని లోపలికి వస్తున్నప్పుడు ఆపి వెనుకకి పంపినారు వాళ్ళకి. ఇక అలౌ చేయనీయలేదు. అదే రాత్రి కొండ నుంచి ఎక్కిది ఇంకొక ఊరికి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. వాళ్ళు ఇంకా మిగతా ఊర్లో చెప్పినారు. దాదాపు రాత్రి 12 గంటలు స్టార్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమము తెల్లవారు 6 గంటల వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బైక్ల మీద వస్తే బైక్లు ఆపేస్తే ట్రాక్టర్ తీసుకుని వస్తున్నారు. ట్రాక్టర్ ఆపేస్తే ట్రాక్టర్ ట్రాలీ పట్టుకొని ఇసుక తీసుకోమనే పేరుతోని చివరికి వాళ్ళు ఏంటంటే చెప్పలేకపోయారు. ఇక వాళ్ళు పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి ఏంటంటే దాదాపు ఆ ప్లేస్కి వచ్చేసి ఫైరింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు అక్కడ సెంట్రీ వాళ్ళే ఫస్ట్ ఫైర్ చేశారు. ఫైర్ చేసినప్పుడు కిందికి కొంచెం టీ చేస్తున్నారు, కాషన్స్ ఇవ్వడము, దాదాపు ఫైరింగ్స్ ఎక్కువ కొనసాగినాయి. లీడర్షిప్ ఉన్నారు. ఫస్ట్ జరిగిన ఫైరింగ్లో ఎవరికేం కాలే, అందరం రిట్రీట్ వెళ్ళిపోయినాం. వెంటనే కలుసుకున్నాం ఒక 1-2 గంటల లోపల. ముఖ్యంగా లీడర్షిప్ ఉన్నారనే దగ్గర నుంచి ఒక టీం ఆగి దెబ్బలాడడంతో ఏంటంటే ఒక ఇద్దరికి ఇంజూర్ కూడా అయింది అనేటువంటిది ఉన్నది. అక్కడ నుంచి వెళ్ళి ఒక 1 గంట దాటిన తర్వాత అప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున లోపలికి వచ్చినారు ఫారెస్ట్లోకి. ఏంటంటే కటాఫ్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏందనుకున్నప్పుడు వాళ్ళు లోపలికి రావడంతోనే అన్నాలు వదిలిపెట్టేసి పందిలో ఉచ్చులు పట్టుకొని, అంబలి పట్టుకొని, డబ్బాల లోపల అన్నం కట్టుకొని, మేము ఎక్కడ ఫైరింగ్ అయింది విషయం విన్నారు, ఇవి ఎక్కడో వెళ్తుంటారు, వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు లోపలికి రావడం అనేటువంటి స్టార్ట్ చేసినారు. మాకు వెంటనే ఒక టీం తగిలింది. వాళ్ళు తెచ్చిన అంబలి ఇచ్చినారు, డైరెక్షన్ ప్రకారం తీసుకెళ్తున్నారు వాళ్ళు. బయట టీమ్స్ కొన్ని ఉన్నాయి, మై వాకిటాల ద్వారా సమన్వయం నడుస్తుంది. ఎక్కడెక్కడ ఫోర్సెస్ ఉన్నాయి, వాళ్ళను ఇటు లోపలికి రాకుండా అడ్డుకునే రకంగా కొన్ని టీమ్స్, మిలీషియా టీమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తప్పించుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు అంత పేషెంట్స్ ఉన్నారు అక్కడ. దాని నుంచి ఏంటంటే రాత్రి 7-6 స్టార్ట్ అవుతుంది, దిగుతున్నాం కొండ, దారి తప్పాం. దాదాపు దిగడానికి దాదాపు 1 గంట పైన పట్టింది. పేషెంట్స్ ఉన్నారు. ఇక మా ముందు నడుస్తున్న టైంలో లోపల ఉన్నటువంటి టీము కొండపైకి వస్తుంది అన్నట్టు. దాదాపు తారసపడ్డం దగ్గరే. ముందు ఊరు వాళ్ళ కుక్కలు మురిగినాయి. మురిగిన తర్వాత ఊరు అన్నలు డౌట్ పడ్డారు, అన్న ఏదో కుక్కలు అరుస్తున్నాయి అని చెప్పేసి అని. ముందు టీం మాదే నడుస్తుంది, ఎవరు అంటే కొంచెం డౌట్ వస్తుందన్న అని అన్నారు. అందరిని వెనకకు పొమ్మన్నాం, వెనకకు పోయి అది క్లియర్ చేయాలి. వాళ్ళు ఏంటంటే లేదన్న షూర్ పోలీసులే మాకు అనిపిస్తుంది అంటారు. కానీ చీకటి అయింది, చూడలేము, ఒక లైట్ కనిపిస్తుంది, అది ఏం లైట్ అనేది మాకు అర్థం కాలే. దాదాపు 9-10 గంటలకు స్టార్ట్ అయినటువంటి డౌటు రాత్రి 1 గంట వరకు దాన్ని క్లియర్ చేసే పని పెట్టుకున్నాం. మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు అదొక్కటి దాటరండి, లేకపోతే వేరే రూట్లో రండి, మీకు ఏం ప్రాబ్లం లేదు, ఎక్కడ బలగాలు లేవు
అని చెప్పేసి వాళ్ళు అన్నం వండి ట్రాక్టర్స్ గీటర్స్ అన్ని పెట్టినారు. కానీ మాకేందంటే మళ్ళీ కొండెక్కాలంటే 3 గంటలు పడుతుంది, గంట దీనకుండా. పేషెంట్స్ పోగలుగుతామా, ఇది కొంత క్లియర్ చేసుకుందాం అన్న దగ్గర నుంచి ఒక 4 పోయాం. అంటే వాళ్ళు అక్కడ ఆగిపోయారు. పోలీసులు ఏంటంటే వాళ్ళు క్లియర్ అయింది, వాళ్ళకి డౌటు ముందు కుక్కలు అరిచినాయి ప్రజల పార్టీనా అది అక్కడ వాళ్ళు ఆంబుష్ కూర్చున్నారు వాళ్ళు. ఇక మేము కొద్దిమంది ధైర్యం చేయకపోతే సాకేత్ గార్డు సందీప్ అని బెటర్ పర్సన్ సీజీ, ఇక ఆయనకు లేపితే ఆయన వాళ్ళ టీం నుంచి ఒక ఇద్దరం 4 కలిసి క్లియర్ చేద్దామనే ఉద్దేశంతో ముందుకు పోయాం. మన సాకేత్ గారి ఆ లైన్ క్లియర్ చేద్దామని ముందుకు వెళ్తున్న టైంలో ఒక అడుగు ముందుకు వేసేసరికి ఏంటంటే దాదాపు వాళ్ళ పరిసర ప్రాంతాలు దాదాపు ఒక 20 యార్డ్స్ ఉంటుండొచ్చు. వెళ్ళిన తర్వాత టార్చ్ వేసి చెక్ చేద్దామని చెప్పేసి వేసేసరికి ఏంటంటే వాళ్ళు అటు నుంచి ఫైరింగ్ స్టార్ట్ చేశారు. క్లియర్ అయింది దాదాపు వీళ్ళది వాళ్ళది. ఆ ఫైరింగ్లో తను దెబ్బ తగిలింది కూడా అర్థం కాలే, పరిగెత్తుకొని రావడంతో అక్కడనే పడుకున్నాను. ఇక ప్రొమోషన్ తీసుకున్నాను. దాదాపు కొన్ని 100 తోటాలు పరిసర సమీపం నుంచి అతి సమీపం నుంచి పోయినాయి. అప్పుడు తగులుతానేటువంటిది నాకు నమ్మకం లేకుండే. ఒక్క మ్యాగజైన్స్ వల్ల అయిపోయిన తర్వాత వెనక తిరిగి నేను రిటైర్ అయిన తర్వాత అప్పుడు లీడర్షిప్ నుంచి మళ్ళీ వాకిటాకి సంభాషణ నీకేమైందంటే ఏం కాలేదంటే వెంటనే కలుసుకున్నాం, పెద్ద సమస్య కాలేదు. అంటే క్లియర్ చేశారు అప్పుడు? ఇక అది క్లియర్ అంటే అదే ఫైరింగ్ అయింది, క్లియర్ అయిపోయింది. వాళ్ళు రిట్రీట్ అయిపోయారా? రిట్రీట్ కాలే, తెల్లవారి డామినేషన్. ఎందుకంటే చిన్న భూభాగము దాదాపు 3 days అవి ఫస్ట్ టైము హెలికాప్టర్స్ ద్వారా బలగాలం లోపలికి దించడం అనేటువంటి ఒక 3 days చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది. 3 days తర్వాత ప్రజల మద్దతుతో బయటకు వచ్చాం. ఎందుకంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రజల మద్దతు కట్ ఆఫ్లో ఎందుకు అంత మద్దతు ఇస్తున్నారు అనేటువంటిది. అంటే దాదాపు 2010 వరకు ముఖ్యంగా 9 వరకు గవర్నమెంట్ అంటే నాకు తెలిసి అక్కడ ఎన్నికలు రెవెన్యూ ఇవి 2 తప్ప నాకు గవర్నమెంట్ అంటే ప్రజలకు తెలియదు. నేను వచ్చిన 10 సంవత్సరాల కాలంలో ఊరు రూపురేఖలన్నీ మారిపోయాయి. ఎందుకంటే అక్కడ నుంచి బాకూరు వెంకటరమణ ఫస్ట్ సర్వే చేసారు తను, తర్వాత లీడర్షిప్ నుంచి ఉదయ్ వాళ్ళు వెళ్ళి దాన్ని కొంత సర్వే ప్రాంతం చేసి తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఉన్నది. నేను బాధ్యతలు తీసుకున్నటువంటిది 17 తర్వాత. కానీ అంతవరకు చేసినటువంటి పార్టీ కృషి చాలా గొప్పది. దాదాపు ప్రతి గ్రామంలో భూ సంస్కరణ అమలైనవి. ఒక 2-3 గ్రామాలు అట్లా ఉంటుండొచ్చు. భూ సంస్కరణలు, భూ పంపిణీ, సంస్కరణలకు పంపిణీకి ఏందనుకున్నప్పుడు తేడా ఆక్రమించుకున్న భూములు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రజలలో చర్చ పెట్టేసి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత శ్రమ సహకారం అనేటువంటిది, తర్వాత విద్య వైద్యం. నాకు తెలిసి నేను బాధ్యతలు ఉన్న తర్వాత అంతకుముందు ఒక 8 స్కూల్స్ రన్ చేశాము అక్కడ. హాస్పిటల్స్ దాదాపు ఒక 7 హాస్పిటల్స్ రన్ అయినాయి గ్రామాల లోపలనే. అది ప్రజలకు బాగా అదైపోయింది. ఫస్ట్ టైం కరోనా సందర్భంగానైతే దాదాపు ఒక 100 క్వింటాల ఉప్పు పంపిణీ సంబంధించినటువంటిది. దాదాపు ఆ టైంలో నాకు తెలిసి కరోనా టైంలో ఒక్క మెడికల్ నర్సు కూడా రాలే లోపలికి. పైగా ప్రచారం ఏంటంటే మావోయిస్టులకు కరోనా వచ్చింది, మీరు వెళ్తే కరోనా అంటుకుంటుందనే పరిస్థితి. కానీ స్వచ్ఛందంగా దాదాపు మేము ఒక 70 మంది యూత్ను జమ చేసి ఒక 7 క్యాంపెయిన్ టీమ్స్ని తయారు చేసి దాదాపు 7 lakhs మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్ జరిగినాం అన్నట్టు. అందరికీ విచిత్రం ఏంటంటే 100 క్వింటాల ఉప్పు ఎలా వచ్చింది, ఉప్పు సమస్యనా అంటే సమస్యనే. అక్కడ వాళ్ళ చర్చ పెట్టాం ప్రజల్లో, ఏంటి మీరు ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు కరోనా టైంలో అంటే సోలు సామాన్లు ఉన్నాయి తినగలుగుతాం, ఉప్పు లేదు, అదొక సమస్య అని అన్నారు. తర్వాత మెడిసిన్. నాకు తెలిసి కరోనాతో చనిపోయిన పీపుల్ ఒక్కరు లేరు, కానీ ఒక ఊర్లో 7 మంది చనిపోయారు. కోడిగొందిన ఒక ఊర్లో చాలామంది చనిపోయారు మామూలు విరేచనాలు మలేరియాతోని. దాన్ని ఆలోచన చేసి మేము తెస్తామన్నారు పీపుల్, మేము సంపాదించుకొని రాగలుగుతాం, పార్టీ ఆర్థిక సాయం చేయగలిగితే మేము చేయగలుగుతామంటే కొద్దిమంది కాంట్రాక్టర్సు, తర్వాత పార్టీ నుంచి కేటాయించుకున్న డబ్బు, సహకారము అంటే తెప్పించడం కూడా సహకారమే. ఆ టైంలో రావడం అనేటువంటి లాంచ్ వాళ్ళు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళు డబ్బులు ఇస్తే దాదాపు లోపల నుంచి చిత్రకొండ నుంచి లాంచ్ ద్వారా ఉప్పు వస్తే ఒక టీం ఏర్పడి వికాస్ కమిటీ అనేటువంటిది ఒక టీం ఏర్పడి దాదాపు అన్ని గ్రామాలకు ఆంధ్ర ఒడిశా ఆ కట్ ఆఫ్ రిలేషన్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఇంటికి ఫస్ట్ టైం 2 కేజీల చొప్పున ఉప్పు, అదొక దాదాపు ఒక టైం పీరియడ్ నడిచింది. మెడికల్ అయితే దాదాపు అన్నిటి దగ్గర ఇచ్చాం, వెళ్ళి స్వచ్ఛందంగా అన్ని కొండలు ఎక్కేసి మాట్లాడి ఇచ్చినటువంటిది ఉన్నది. ఇది ముందు నుంచి కొనసాగుతూ వచ్చింది. దాని నుంచి ప్రజలు గవర్నమెంట్ అంటే కేవలం పంచాయతీ ఎన్నికలు, రెవెన్యూ వసూలు, అంతకుమించి ఏం లేని పరిస్థితి నుంచి ఇంకా కొన్ని పీటీజీ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే మాకు మనుషులుగా గుర్తించారు ఇక్కడ అనేటువంటిది వాళ్ళకి బాగుంది. ఎందుకంటే కోందువాడని
ఫొరజావాడ్ అని, వాడు అనేటువంటి కొంచెం అప్పర్ క్యాస్ట్గా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో విలువ లేనటువంటి పరిస్థితి ఉండే, వాళ్ళు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత రెస్పెక్ట్గా మాట్లాడడం, ఇది మనుషులుగా మాకు గుర్తించినటువంటిది పార్టీ, మాకు ఒక ఆత్మగౌరవం నిలబెట్టింది అనేటువంటిది వాళ్ళు బాగా ఓన్ చేసుకున్నారు. మీరు చేసిన ఆ కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? ప్రతి గ్రామంలో ఎందుకంటే సాకేత్ గారు ప్రధానంగా ఎంచుకునేది అదే కదా. అవును, తను ఒక రకంగా గొప్ప గైడెన్స్ పార్టీ, దాంట్లో మెయిన్గా లీడింగ్లో ఉన్నటువంటిది సాకేత్, మిగతా సంబంధించినటువంటిది. సాధ్యమైన మేరకు తను ఏరియా కమిటీ సమావేశాల దగ్గర కూడా కూర్చునేవాడు. కొన్ని సందర్భాల లోపల గ్రామస్థాయి కమిటీల దగ్గర కూడా ఒడియా తనకు మాట్లాడలేకపోయినా అర్థమవుతుంది, అన్ని భాషలు దాదాపు అర్థమవుతాయి, కోయ బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతారు తను. అన్ని గ్రామాల్లో నిర్మాణాలు ఉన్నాయి, పిల్లల బాల సంఘాల దగ్గర నుంచి మొదలుకుంటే అన్ని నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాలకు రాజకీయ తరగతులు సంబంధించినటువంటిది ఒక స్ట్రగల్ చేసినప్పుడు ఆ పోరాటము ఏ మేరకు ఇది ఎటువైపు టర్న్ చేయాలి అనే దగ్గర స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఒక రకంగా సక్సెస్ అనేది ఏమనిపిస్తుంది అంటే నాకు అక్కడ విప్లవ ప్రజా కమిటీలు ఒక 6 ప్యాకెట్స్లో ఏర్పడ్డాయి. నేను వచ్చే నాటికి ఒక ఏరియా స్థాయి లోపల ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటిది ఒకటి ఉండేది. అదే టైం లోపల దాదాపు బీఎస్ఎఫ్ క్యాంపులు విపరీతంగా పడ్డము, లీడర్షిప్ కొద్దిమంది అరెస్ట్ కావడము, కొద్దిమంది చనిపోవడము, అంటే లోకల్ స్థానిక నాయకత్వం కూడా దన్ను అని చెప్పేసి ఒక ఆయన జైల్లో చనిపోయాడు, చాలామంది అరెస్ట్ కావడము, సరెండర్ కావడము. దాని నుంచి ఏంటంటే అది ఆగింది. అంటే అది భౌగోళికంగా అననుకూలమైన ప్రాంతం, పార్టీ బలం ఉంటే అనుకూలమైన ప్రాంతము, వీక్ అయినప్పుడు అది అననుకూలమైనటువంటి ప్రాంతం. ఒడిషా నుంచి ఆంధ్ర నుంచి 2 వైపుల నుంచి పెద్ద ఎత్తున కాన్సెప్ట్, ముఖ్యంగా దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది బాగా కేంద్రీకరించి చేసినటువంటి